హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మటన్ హలీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంగ్రీడియంట్స్: బాదం పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చనగపప్పు, గోధుమ రవ్వ అండ్ ఓట్స్. ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్ని వేసేసుకోవాలి. బాగా వాష్ చేసేసుకున్న తర్వాత మటన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 10 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొన్ని మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కారం, సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. అంటే మనకి మిక్సీ పట్టాలి కదా, మళ్ళీ మటన్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. సో దీని పేస్ట్ కోసం ఒక 4-5 విజిల్స్ పెట్టుకుందాం మనం. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని చూద్దాము. సో 4-5 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసుకుందాము. సో ఒకసారి బాగా తిప్పుకోవాలి. సో ముక్క ఉడికిందా లేదో. సో 4-5 విజిల్స్ తర్వాత మన మటన్ ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. సో ఇలా గరిటెతో ప్రెస్ చేసినప్పుడు మన ముక్క అనేది విరిగిపోతుంటుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది ముక్క అనేది. సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ మటన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుందాము. మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కచ్చాపచ్చిలాగా ఉండాలి. సో మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా పేస్ట్. ఇలా పేస్ట్ అయిపోవాలి. దీన్ని మనం ఇందాక వాటర్ ఉంది కదా ప్రెషర్ కుక్కర్లో, దాంట్లోనే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. తర్వాత మనకి పప్పులు ఉన్నాయి కదా, జీడిపప్పు, ఎర్రకందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుందాము. పచ్చనగపప్పు, ఓట్స్. సో గోధుమ రవ్వను ఒక్కటి పక్కన పెట్టేసి ఈ పప్పులన్నింటినీ మనం మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసేసుకుందాము. సో ఈ పప్పుల్ని ఫస్ట్ నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఈ గోధుమ రవ్వని పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుందాము. సో ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో వీటిని మనం ఇందాక మటన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, సో వాటిని దీంట్లో వేసేసుకుందాము. సో దీంట్లో కూడా వాటర్ ఎక్కువగానే పడుతుంది. పప్పుల్ని మనం డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనం ఉడికించుకోలేదు, ఈ పప్పుల్ని మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి, డైరెక్ట్గానే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేయాలి. తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా తిప్పుకోవాలి. నెయ్యిని వేడి చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాము.
వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ పప్పు దినుసులని మనం వేసాం కదా, సో ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో హలీం అనేది ఎప్పుడు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, అడుగు అనేది మాడకూడదు. సో అందుకని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. సో మరికొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం గోధుమ రవ్వని వేసుకుందాము. మనం గోధుమ రవ్వని నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, నేను డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను. సో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అది ఏంటి అని చూస్తున్నాను నేను, దాల్చిన చెక్క. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మరికొన్ని కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో హలీం అనేది కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, అడుగు మాడితే టేస్ట్ అనేది మారిపోతుంటుంది. సో అందుకని హలీంని మనం ఎక్కడ బయట ప్రిపేర్ చేసే వాళ్ళని చూసినా సరే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉంటారు. అడుగు అనేది అస్సలు మాడకూడదు, మాడితే టేస్ట్ అనేది మారిపోతుంటుంది. సో ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. తర్వాత పుదీనా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో హలీం అనేది ఎక్కువ టైం తీసేసుకుంటుంది అండ్ గ్యాస్ కూడా ఎక్కువగా అయిపోతుంటుంది. సో మనం ఇంట్లోనే ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసాము అంటే తొందరగా అయిపోతుంది హలీం చేయడం. సో మటన్ని మనం ముందే మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాము అండ్ పప్పుల్ని కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాం కాబట్టి ఒక 1 అవర్లో అయిపోతుంది హలీం అనేది. సో ఇదంతా కాస్త దగ్గర పడేంత వరకు బాగా హై ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలి. సో పప్పులు వేసాం కదా, మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాం కానీ అది కూడా మనకి ఉడికిపోవాలన్నమాట. గోధుమ రవ్వ పప్పులు అనేది బాగా ఉడికిపోవాలి. కానీ చెయ్యి అనేది బాగా నొప్పులేస్తుంటుంది, ఇలా మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉంటాం కాబట్టి చెయ్యి అనేది నొప్పులేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నెయ్యిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. మనం వాటరు, ఈ పప్పు దినుసులు అన్నీ ఉడికిపోయాయి బాగా. సో ఇప్పుడు రంజాన్ సీజన్ అండ్ లాక్డౌన్, మనకి ఎక్కడ హలీం అనేది దొరకదు. సో ఇలా ఇంట్లోనే హలీం ప్రిపేర్ చేసేసుకుంటే హలీం తినలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఈ రంజాన్ మాసంలో. ఇంకా ఇంట్లో చేసేసుకుంటే మనం అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. మనం మటన్ని మనం మంచిగా వాష్ చేసుకుంటాము అండ్ అన్ని పప్పులు మనం వేసుకుంటాము. సో మనం మంచిగా చేసేసుకుంటాము. సో ఇంట్లో చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. మనం ఒకసారి ఇంట్లో చేసేసుకొని తిన్నాము అంటే ఇంకా మనం బయట తినాలనిపించదు. సో ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంటుంది హలీము. సో బాగా మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. సో మన హలీం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మన ఎమ్మి మటన్ హలీం రెడీ అయిపోయింది. సో మన మటన్ హలీం రెడీ అయిపోయింది. సో దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గీ అండ్ లెమన్ వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే మన మటన్ హలీం రెడీ అయిపోయింది. సో ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే మటన్ హలీం. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.